హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. అది మా స్టైల్లో మేము ఎలా చేసామో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని వేయించుకుని దానిలోనే ఉడికించిన ఎగ్స్ని కూడా వేసి వేయించుకోవాలి. దానిలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 4 టమోటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం మెంతాకు కలిపి బాగా మెత్తగా నలుపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేటట్టు వేసుకుని ఎగ్గులో వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఎగ్స్లోకి బాగా పట్టాలన్నమాట, పులుపు అంతా. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే రైస్ కూడా వేస్తాం కాబట్టి రైస్కి సరిపోనా దీనిలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్గుని ఇలా చితుపుకోవాలి, ఎందుకంటే ఎగ్ బిర్యానీకి ఈ పీసులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మన మసాలా అంతా ఏగిపోయింది. దానిలోనే కొంచెం పెరుగు ఒక 2 గరిటెలు వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 75% ఉడికించిన అన్నము, ఇది తెలుసు కదా బిర్యానీకి ఉడికిస్తాము, అలా ఉడికించుకుని ఇలా రైస్లో ఇలా ఎగ్గులో మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అయితే దమ్ బిర్యానీ రైస్ పెట్టేసి దమ్ చేస్తారు, కానీ మేము మొత్తం మిక్స్ చేస్తున్నాము, ఎందుకంటే ప్రతి రైస్కి ఆ మసాలా అనేది బాగా పట్టిద్దని మేము ఆ రైస్ మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం వేసిన మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం అంతా రైస్కి కూడా బాగా పట్టిద్ది. ఇప్పుడు రైస్కి కూడా సరిపోయిందా లేదో ఉప్పు చూసుకోవాలి, ఉప్పు కారం అనేది. ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఫైనల్గా మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది, చూడండి. వావ్! బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. మా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నార్మల్ రైస్తోనే చేసి చూపిస్తున్నాను. చూశారు కదా ఎగ్ బిర్యానీ, దానికి పన్నీర్ కర్రీ పెట్టుకుని పెరుగు చట్నీ వేసుకుని తింటే ఎంత ఆ టేస్టే చెప్పలేము కదా. ఎప్పుడు చికెన్, మటన్లు, ఫిష్లు కాకుండా అప్పుడప్పుడు ఎగ్ బిర్యానీ కూడా ఇలా ట్రై చేయండి. మా ఎగ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్